అధికారం కోల్పోయిన తర్వాత ఫామ్ హౌస్కే పరిమితమైన కేసీఆర్ మళ్లీ ప్రజాక్షేత్రంలోకి రావాలన్న ప్లాన్లో ఉన్నారు. 2028లో అధికారమే లక్ష్యంగా రాజకీయ రణక్షేత్రంలోకి రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. అందుకే ఫామ్ హౌస్ గేట్లను పార్టీ క్యాడర్కు బార్లా తెరిచారా? వరుస భేటీలు, పంచ్ డైలాగ్స్ దేనికి సంకేతం? స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్కు గట్టి పోటీ ఇవ్వాలనుకుంటున్నారా? హస్తం పార్టీకి తామే ప్రత్యామ్నాయమని ప్రకటించుకుంటున్న బీజేపీ వ్యూహానికి కేసీఆర్ చెక్ పెడతారా? వాచ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ. అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ బాస్ కేసీఆర్ ఎక్కువగా ఎర్రవల్లి ఫామ్ హౌస్ లోనే ఉంటున్నారు. ముందుగా గేట్లు బిడాయించుకుని రెస్ట్ తీసుకున్నారు. దీంతో అధినేతను ఎవరైనా కలవాలన్నా అవకాశం ఉండేది కాదు. అధికారంలో ఉన్నప్పుడు ప్రగతి భవన్ లో అలానే ఉన్నారు. పవర్ పోయిన తర్వాత ఫామ్ హౌస్ లోనే పాత పద్ధతినే కొనసాగించారు. ఇక్కడ కాలు జారి పడిపోయిన తర్వాత చికిత్స చేయించుకుని కోలుకోవడానికి 6 నెలల సమయం పట్టింది. కేసీఆర్ కోలుకున్నారు కదా, ఇక ప్రజాక్షేత్రంలోకి వస్తారు. ప్రతిపక్ష నేతగా చురుకైన పాత్ర పోషిస్తారని అందరూ భావించారు. శాసనసభ సమావేశాలకు హాజరైన అధికార కాంగ్రెస్ ను చీల్చి చెండాడతారని అందరూ భావించారు. కానీ అలా జరగలేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కావస్తున్నా కేసీఆర్ ప్రజాక్షేత్రంలో రావటం లేదు. శాసనసభ సమావేశాలకు హాజరవకపోవడంతో క్యాడర్లో నిరాశ పెరుగుతోంది. కేసీఆర్ ఇక పాలిటిక్స్ లో యాక్టివ్ గా ఉండరేమో అనుకుంటున్న సమయంలో ఫామ్ హౌస్ గేట్లు ఒక్కసారిగా తెరుచుకున్నాయి. వరుస భేటీలతో పంచ్ డైలాగ్స్ దంచుకొడుతూ గులాబీ పార్టీ క్యాడర్లో జోష్ నింపే ప్రయత్నం చేస్తున్నారు. ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం కేంద్రంగా పాలిటిక్స్ నడుపుతున్న కేసీఆర్ ఏదో ఒక నియోజకవర్గ నేతలు, కార్యకర్తలతో భేటీ అవుతున్నారు. సంగారెడ్డి, జహీరాబాద్ నేతలతో జరిపిన సమావేశంలో ఫామ్ హౌస్ లో కామ్ గా ఉన్నానని అనుకుంటున్నారు ఏమో. గంభీరంగా, మౌనంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూస్తున్నా. కొడితే మామూలుగా కాదు, గట్టిగా కొట్టడం నాకున్న అలవాటు అన్న కామెంట్స్ పార్టీ శ్రేణులకు బూస్ట్ ఇచ్చినట్లు అయింది. ప్రస్తుతం ఎవరు వచ్చినా కలుస్తూ హస్తం పార్టీ ప్రభుత్వ విధానాలను ఏకరువు పెడుతున్నారు. స్థానిక సంస్థ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో క్యాడర్ను క్రియాశీలకంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే వచ్చే నెల 27న పార్టీ ఆవిర్భావ సభను వరంగల్లో నిర్వహించనున్నారు. జనక్షేత్రంలోకి కేసీఆర్ అడుగుపెట్టనున్న సమయంలో బీఆర్ఎస్ కు మళ్లీ మంచి రోజులు రాబోతున్నాయని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. కేసీఆర్ కొత్త వ్యూహాలతో ముందుకు సాగుతున్నా ప్రజలు పార్టీ కార్యకర్తలను ఎలా ప్రభావితం చేస్తారో చూడాలనుకుంటున్నారు పొలిటికల్ పండిట్స్. అధికార కాంగ్రెస్, విపక్ష బీజేపీ తిరిగి దూకుడుగా వ్యవహరిస్తున్న సమయంలో రెండు పార్టీలకు కళ్లెం వేయాలన్న ప్రయత్నంలో ఉన్నారు గులాబీ దళపతి. 2028 ఎన్నికల్లో అధికారంలోకి రావటమే ప్రస్తుతం కేసీఆర్ టార్గెట్ గా కనిపిస్తోంది. ముందుగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభావం చూపితే ఆ తర్వాత ఆటోమేటిక్ గా చేంజ్ వస్తుందని భావిస్తున్నారు. కానీ ఇదే సమయంలో ఉత్తర తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు ఎందుకు దూరంగా ఉన్నారనే ప్రశ్న వస్తోంది. మంచి అవకాశాన్ని ఎందుకు చేజార్చుకున్నారనే కామెంట్స్ వచ్చాయి. ప్రత్యర్థులతో కలపడి నిలబడాల్సిన సమయంలో కాడిపడేయటం విమర్శలకు తావిచ్చింది. మరోవైపు పార్టీ శ్రేణులు చేజారిపోకుండా చూసుకునేందుకు కేసీఆర్ ఫామ్ హౌస్ గేట్లు తెరుస్తున్నారనే వారు లేకపోలేదు. రానున్న రోజుల్లో కేసీఆర్ రాజకీయ పునరాగమనం ఎంతవరకు ప్రభావం చూపుతుందన్న అంశం ఆసక్తికరంగా మారింది. ప్రజాక్షేత్రంలోకి కేసీఆర్ రీఎంట్రీతో ప్రత్యర్థి కాంగ్రెస్, కమలం పార్టీల వ్యూహాలను అధిగమించగలరా? తిరిగి అధికారం చేపట్టాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నా ప్రజలు ఆదరిస్తారా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలంగాణలో టీడీపీని బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో కేసీఆర్ కౌంటర్ స్ట్రాటజీ ఎలా ఉంటుందనే అంశం చర్చనీయాంశంగా మారుతోంది. తెలంగాణలో కాంగ్రెస్ కు తామే ప్రత్యామ్నాయమని బీజేపీ భావిస్తోంది. కారు పార్టీ తమరే ఆల్టర్నేటివ్ కాదనేది కమల్నాథుల వాదన. బీజేపీ వ్యూహాలు బీఆర్ఎస్ రాజకీయ భవిష్యత్తుపై ప్రభావం చూపే అవకాశం లేకపోలేదనే టాక్ నడుస్తోంది. ఏవైనా రానున్న రోజుల్లో తెలంగాణలో రాజకీయ సమీకరణాలు ఎలా మారతాయనే అంశం ఆసక్తికరంగా మారింది. ఏం జరుగుతుందో చూడాలి.